శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో ఢమ్ కింద డాక్ కింద గీత గీస్తే ఢమ్ ఆ బీజము సీరియల్గా వస్తుంది. ఈ బీజము ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు ప్రాచీన కాలంలో ఆచరించేవాళ్ళు. నరసింహాని దేవతారాధన అలా పలు రకాల చేసే మంత్రాల్లో ఈ సౌండ్ వస్తుంది. దీని శ్రీ విద్యాపరంగా ఐం ఢమ్ ఓం అనే అటువంటిది శ్రీ విద్యాపరంగా పెట్టుకొని చేస్తే మంచి ఉపయోగం. దీన్ని కుబేర బీజం అని కూడా అంటారు. తర్వాత ఈ ఐం ఢమ్ ఓం అనే సౌండ్స్ వలన మనకి ఎవరైనా యాంటీగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మనతో వీక్గా మాట్లాడతారు. వాళ్ళ బలం తగ్గిపోతుంది, ఆలోచన బలం అంత శక్తివంతమైంది. దీనికి సహజంగా ఏం చేస్తారంటే ఔషధపరంగా అక్కల కర్ర అని ఒక ప్రాచీనమైన ఔషధం వేర్లు ఉంటాయి, అది వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సహజంగా ఈ రోజున మీరు వాడుతున్న మీకు నేటి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికంలో ఉండే లోటుపాట్లు కానీ మీరు చేసే డబ్బుల నష్టం కానీ ఇవన్నీ మీరు కావాలని చేయరు. మీ నాడీ మండల వ్యవస్థ చాలామందికి అంటే కొన్ని రకాల సబ్బులు, పేస్టులు, కాస్మెటిక్స్, కొన్ని రకాల వస్త్రాలు వాడుతుంటే వాటి వలన ఇలాంటి ఫిజికల్ ఆధ్యాత్మికంలో ఏదో ఉంది, ఏదో చేయాలి, ప్రాబ్లం ఇలాంటివి వస్తాయి. ఎందుకు వస్తాయండి అంటే ట్రైక్లోసాన్ అనబడే ఒక కెమికల్ ఈ సబ్బుల్లో, పేస్టుల్లో, ఈ కాస్మెటిక్స్ వాటిల్లో ఉంటుంది. ఇది ఉండటం వలన ఏం జరుగుతుందంటే మానవుల్లో వాడు తీసుకునే ఆ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం. తర్వాత ఎలా ఉంటుందండి మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే ఒక ఫలిత శాస్త్రం సంబంధించిన ఆస్ట్రాలజీకి వెళ్ళినప్పుడు పిచ్చి నూనెలన్నీ పోస్తారు. అవి మళ్ళా రీసైక్లింగ్ జరిగి మళ్ళీ ప్రజలందరూ కలుషితం అవుతుంది. అంటే నువ్వు అంత చేటు నీ కర్మల ద్వారా అమాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా. కొంతమంది ఒక 9 రకాల కొబ్బరికాయలు కొట్టేసి పక్కన హోటల్స్లో ఇస్తే వాటి చట్నీ ద్వారా తీసుకొని అంటే నీ పాపం 10 మందికి పంచుతున్నావు కదా నీకు తెలియకుండా. నీకు తెలియట్లేదు. ఇందాక చెప్పినటువంటి రసాయనికం నువ్వు తీసుకోవడం వలన ట్రైక్లోసాన్ అనబడే దానివల్ల ఏం జరుగుతుందంటే నీ లైఫ్ స్టైల్ మారటం వల్ల నీ బాడీలో వచ్చేసి సెరటోనిన్ అనబడే ఒక హార్మోను బాడీలో జరిగే హార్మోన్స్లో ఆ హార్మోను తక్కువ అవుతుంది. తక్కువైనప్పుడు నీకు ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. అంటే ఈ హ్యూమన్ బాడీ ఋషులు చెప్పిన దాని ప్రకారానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇవన్నీ సరి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఈ సెరటోనిన్ తక్కువైన వాళ్ళకి చాలా నిద్ర పట్టదు. తర్వాత ఎప్పుడు కాస్త మత్తుగా ఉండే పదార్థాలు తీసుకోవాలని కోరిక కలగటం. నేను చెప్పిన మీరు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఈ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఇలాంటివి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, కుటుంబంలో చికాకుల వలన ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీటిని అన్నీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి. కొంతమంది ఆ యొక్క కాస్మెటిక్స్ వాడే లేడీస్లోకి ఏమవుతుందంటే లిపోప్రోటీన్ కూడా అయ్యే అవకాశం ఉండవచ్చు. దానివల్ల ఏమవుతుంది బాగా లావు అవుతుంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని అని నేను అనుకుంటున్నాను. పూర్తి సమాచారం నాకు తెలియదు. నేను చెప్పిన వాటిలో చాలా వరకు శ్రీ విద్యాపరంగా చరక సంహిత ప్రామాణికంగా చెప్తున్నాను అన్నమాట. ఈ యొక్క కుబేర బీజం ఉన్న ఈ మంత్ర సాధన చేయటం వలన ఏమవుతుందంటే నేను చెప్పిన వాటికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంటర్నల్గా వస్తుంది. ఇవి మీరు వెరిఫికేషన్ చేసుకొని మీ లైఫ్ స్టైల్లో డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మంచి కుటుంబంతో ఉండే విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మీరు ఆలోచించండి. నేను చెప్పినవన్నీ ఈ 50 రోజుల్లో ఇవన్నీ చెప్తుంటాను. మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి.